ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చిన్నగా ఉన్నప్పుడైతే మా ఊర్లో ఇలా కాకులు, రామచిలుకలు, గోరెంకలు బాగా అరుస్తూ ఉంటే ఆ ప్లేస్లో పాములు వచ్చాయి అనేసి అనుకునేవాళ్ళు. అది నిజంగా కూడా నాకు చిన్నప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలానే ఇంటి దగ్గర మిద్దె పైన బాగా పాములు, ఇంటి కాకులు అరుస్తూ ఉన్నాయి, రామచిలుకలు కూడా అరుస్తూ ఉన్నాయి. చెట్టు మీద రామచిలుక ఉంది, అరుస్తూ ఉన్నాయి అనమాట. అరుస్తూ ఉంటే అమ్మో ఎప్పుడు అంటారు కదా కాకులు అరుస్తున్నాయి, రామచిలుకలు, గోరింకలు అరుస్తున్నాయి అంటే పాము వస్తుందని. అది ఎక్కడ అరుస్తుంది అక్కడ చూసేటప్పటికి పాము ఆ యొక్క మిద్దె పైన కిందకి దిగుతూ ఉంది. అప్పుడైతే చూడాలి నా భయానికి ఇంకా అంత ఇంత కాదు. ఆ రోజు అమ్మ లేదు, నాన్న లేడు, నేను చెల్లి తమ్ముడు ముగ్గురం ఉన్నామన్నమాట. అసలు నాకు ఇంకా టైంకి అలా తీసుకొని బయటికి వెళ్ళాలి, అక్కడే ఉండాలి అర్థం కాలేదు. గబగబా బయటికి వెళ్ళేసి గట్టిగా అరిసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొచ్చాను. అమ్మ నాకు భయం అవుతుంది, మా చెల్లిని మా తమ్ముని తీసుకురండి బయటకి అంటే అప్పుడు అక్క తీసుకొచ్చింది. మొన్న కూడా ఊరు వెళ్ళినప్పుడు అక్కకి అదే గుర్తు చేశాను. అచ్చక్కకి అక్క వచ్చినప్పుడు ఇట్లా వేసిన కదా అంటే అప్పుడు నువ్వు ఇంకా మర్చిపోలేవు అవే అన్నదనమాట. కొన్ని విషయాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా. మీరు ఎంతమందికి తెలుసు ఆ విషయం? కాకులు, గోరెంకలు అరుస్తూ ఉంటే అక్కడ పాములు ఉంటాయంటారని చెప్పడం మర్చిపోవద్దు. సిటీలో అయితే ఉండవు అనుకుంటున్నాము, చెప్పలేము. అవి కూడా దారి తప్పి జంతువులానే అవి కూడా వస్తే రావచ్చు.